హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేంపల్లె శివాను. మనం ముందు వీడియోలో ఈ మెడ్రాస్ వంకాయ మొత్తం ఎలా పండించాలనేది, అంటే ఒక ఎకరాకి ఎంత మొక్క పడుతుంది, ప్లస్ లోడ్ ఏ విధంగా చేయాలి, మందులు ఏ విధంగా కూడా మొత్తం బ్రీఫ్గా ఎంత అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఈ వీడియోలో ఓన్లీ ఒక ఎకరాకు ఎంత మొక్క అనేది అవసరమవుతుంది, ఎంత ఖర్చు వస్తుంది, అలాగే మొక్కలు ఎలా నాటుకోవాలనే విషయం గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ మెడ్రాస్ వంకాయ మొక్కలు తెచ్చుకునేప్పుడు నారు మనం వేపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే నర్సరీలోకి వెళ్తే నారు అక్కడ అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు. అయితే మంచి నారు తీసుకోవాలి ఫ్రెండ్స్. నారు సరైనది విత్తనాలు పెట్టకుండా ఉంటే కనుక అవి కాయలు అనేవి గొనిగబడము, తెల్లగా గాడాలు అయిపోవడం జరుగుతుంది. అలా లేకుండా మంచి విత్తనాలను ఎన్నుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఆ నారు భూమిలోకి తెచ్చుకున్నాక, అంటే ముందుగానే మనం ఏం చేసుకోవాలంటే కొలత వేసుకోవాలి. ఎట్లా, ఒక మొక్క నుంచి ఒక మొక్కకు వెడల్పు ఏ విధంగా తీసుకోవాలి, పొడవు ఏ విధంగా తీసుకోవాలని. ఇప్పుడు పొడవు విషయంలో తీసుకుంటే ఒక మొక్క నుంచి ఒక మొక్కకు 2 అడుగులు గ్యాప్ పెట్టాలి ఖచ్చితంగా. అంతకంటే తక్కువ పెట్టకూడదు. ఇంకా 1 అడుగు ఎక్స్ట్రా పెట్టుకునే ఏం కాదు. ఎందుకంటే మొక్క అనేది చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు మా తోటలో మేము అయితే 2 అడుగులు పెట్టాము. ఈ మొక్క అనేది ఈ మొక్క 2 ఒకదానికొకటి ఆనుకొని పోతాయి. ఆ విధంగా ఇంకా మనం దగ్గర పెట్టామనుకో, అవి ఆనుకొని కాపు అనేది సరిగ్గా రాదు. గాలి తోలడం కానీ, ఆ పూతలు కానీ నిలబడవు. దగ్గరగా ఉంటాయి. దూరంగా ఉంటే బాగా ఫ్రీగా ఉంటాయి. కాపు అనేది కూడా బాగా దిగుబడి అనేది బాగా ఎక్స్ట్రా ఉంటుంది. మనము ఇట్లా వెడల్పులో వచ్చేసి 2 అడుగులు తీసుకోవాలి. అంతకంటే ఇంకొంచెం 1 అడుగు ఎక్స్ట్రా తీసుకునే మేలే. ఇట్లా వెడల్పు తీసుకున్నామనుకోండి, మొక్కకు మధ్య ఇట్లా వెడల్పు, ఈ మొక్క నుంచి ఇట్లా ఈ సైడ్ ఈ మొక్కకు ఇట్లా వెడల్పు ఖచ్చితంగా 4 అడుగులు ఉండాలి. అంతకంటే ఎగట్ట పెట్టుకునే ప్రాబ్లం లేదు. 5 అడుగులు పెట్టుకునే మేలే. 4 అడుగుల కంటే 1 ఇంచు కూడా తగ్గకూడదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ గ్యాప్లో మనం ఈ కప్పుకపోతాయి చెట్లు. ఈ చెట్లు అనేవి ఈ మొక్కకి చూడండి, ఇక్కడ నచ్చడానికి కూడా స్థలం కూడా లేదు. ఇట్లా కప్పకపోతాయి. మన కూలోళ్ళు ఇక్కడ ఈ సైడ్ పెరుక్కుంటూ పోతుంటారు. మనం మూటలు కూడా తీసుకొచ్చుకుని ఉంటుంది. ఇట్లా కప్పకపోతాయి. గాలి అనేది ఇట్లా కూడా తోలడానికి వాట ఉండదు. కాబట్టి 4 అడుగులకు ఖచ్చితంగా 1 ఇంచు కూడా అనేది తగ్గకూడదు. ఏమాత్రము ఖచ్చితంగా 4 అడుగులు పెట్టుకోవాలా. ఈ 1 ఎకరాలో ఖచ్చితంగా 1.5 లక్ష అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎటువంటి భూమి అయినా కానీ మనము నారు తెచ్చుకున్నాంచి మొత్తం సేద్యాలతో కూడా కలుపుకొని నేను చెప్పేది. మనం సేద్యాలు నారు తెచ్చుకున్న కాంచి మొత్తం పంట కాపు వచ్చేంత వరకు, అంటే మనం కోత అయితే మొదలు పెడతామో అప్పుడు ఖచ్చితంగా 1.5 లక్ష అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. దాంతో అయితే ఎటువంటి మార్పు లేదు. ఇంకా కొంతమంది గడ్డి ఎక్కువ పడుతుంది, లేదంటే కొంతమంది ఇంకా కొంచెం పంట అనేది త్వరగా గ్రోత్ వచ్చి బాగా ముందుగానే రావాలనుకొని పిండి సత్వలు ఏదైనా కొంచెం ఇంకా కాస్ట్లీకి పెట్టారంటే వాళ్ళకు 10-20 వేలు ఎగస్ట్ అవుతుంది. ఖచ్చితంగా పంట అనేది 2 నెలలు లేదా 2.5 నెల లేదంటే 3 నెలలు ఆ మధ్యలో ఖచ్చితంగా మనం మొక్క నాటినాంచి 2 నెలలు లేదా 2.5 నెల, లేదంటే కొంచెం లేట్ అయితే 3 నెలలు ఖచ్చితంగా కోత అనేది పడుతుంది. అయితే కోత పడినాంచి లోన్లు అయితే తెగవు. కోతకు వచ్చేసి ఫస్ట్ ఒక 10 మూటల 15 మూటలు అట్లా తెగుతాయి. ఇంకా కోతకు పెరుగుతాయి. కోతకు పెరుగుతాయి. కోతకు ఖర్చు ఎక్కువవుతుంది. కూలోళ్ళు కూడా కోతకు పెరుగుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలుగా మ్యాక్సిమం ఒక బండికి లోడ్ అంటే ఒక 40 మూటలు తీసుకున్నాము. ఒక 70 నుంచి 80 కేజీల మధ్యలో ఒక మూట ఉంటుంది. అలాంటి మూటలు ఒక 40 మూటలు ఒక బుల్లోరాకు మనం బండి సపరేట్గా పెట్టుకుంటే 40 మూటలు వేసుకుంటారు. ఆ 40 మూటలు పెరగడానికి మనకి ఎంతమంది కూలోళ్ళు కావాలంటే, మొత్తం మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఇప్పుడు మగవాళ్ళు ఒక 30 మంది ఆడవాళ్ళు వచ్చినారనుకోండి, 30 మంది ఆడవాళ్ళు, వాళ్ళకు 10 మందికి ఒక మగ మనిషి వాళ్ళు పెరిగే కాయలు తీసుకురావడానికి ఖచ్చితంగా ఉండాలా. 2 మనుషులు వచ్చేసి ఇక్కడ సంచులలో వేపించుకొని కొద్దిగా వాటర్ వేసి ఆ మూటలు, అంటే కాయలు ఫ్రీగా గ్యాపులు లేకుండా పోవడానికి వాటర్ వేసి కొడితే అవి బాగా నీట్గా సంచిలో కూర్చుంటాయి, గ్యాపులు లేకుండా. అట్లా వేసుకోవడానికి ఇక్కడ 2 ఉండాలా. ఇంకా మొత్తం మీద ఒక 30 మంది ఆడవాళ్ళు, ఒక 5 మంది మగవాళ్ళు తీసుకున్నారంటే ఒక లోడు ఖచ్చితంగా 40 మూటలు అనేవి. ఆ విధంగా మనకు 40 మూటలు కాయలు అనేవి ఒక లోడు కావడానికి అంతమంది కూలోళ్ళు అవసరం పడతారు. ఒక 2 ఆడ మనుషులు తగ్గినా పెరిగినా ఏం కాదు.
ఒక 2 ఆడ మనుషులు అయితే, మగవాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలా. మళ్ళీ లోడ్ చేసుకోవడానికి, ఆ కాయలు మోసుకోవడానికి అయితే ఖచ్చితంగా మగవాళ్ళు అయితే అవసరమవుతారు. అయితే ఖచ్చితంగా ఈ విధంగా ఎకరాకు నేను చెప్పినట్టుగా ఇట్లా 1.5 లక్ష ఖర్చు వస్తుంది. ఈ విధంగా మొక్కకు 2 అడుగులు గ్యాప్ ఉండాలా, వెడల్పు 4 అడుగులు ఉండాలా, లేదా అంతకంటే ఎక్కువ పెట్టుకోవాలా. ఎకరాకు మనం ముందుగా చెప్పుకున్నట్టు 8,000 నుంచి 10,000 కానీ 12,000 కానీ మన ఇష్టం వచ్చినట్టు, కొందరు ఇంకా కొంచెం దగ్గర పెట్టుకుంటారు కదా, అట్లా 8,000 నుంచి ఆ 12,000 లోపల ఒక 1,000 అట్టో ఇట్లో పెట్టుకుంటారు మొక్కలు ఎకరాకు. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లుగా ఖచ్చితంగా ఈ విధమైన ఖర్చులు, ఈ కూలోళ్ళు, ఈ విధంగా ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో అయితే ఏం మార్పు ఉండదు, ఖచ్చితంగా ఉంటాయి. మొక్క పూసుకున్నట్లు ఖచ్చితంగా 4 రోజులకు ఒకసారి అయితే మందు స్ప్రే చేసుకోవాలి. అయితే మొక్క చిన్నప్పుడు అయితే కనుక 4 రోజులు, 5 రోజులు, 6 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకునేం కాదు. కాపు స్టార్ట్ అయిన నుంచి ఖచ్చితంగా 4 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. మనం ఇంకా ఈ తోటలో మనకు ఏ విధంగా ఖర్చులు ఉంటాయి, ప్లస్ ఏ విధంగా రోగాలు ఉంటాయి, అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము. మనం చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే మన వీడియోను మిగతా మరింత మందికి పోయేటట్లు, వాళ్ళు తెలుసుకునేటట్లు షేర్ చేయండి ఫ్రెండ్స్, మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వేంపల్లి శివ ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలి.